పరిస్థితి ఉన్నది. అందుకే ఇవాళ నేను గుంపు మేస్త్రి గారి రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తా ఉన్నా. ఇంత పెద్ద రంగం ఇది, 86 చోట్ల నుంచి ఉన్నటువంటి జిహెచ్ఎంసీలో ఉన్న సెంట్రింగ్ అందరూ కూడా కాంట్రాక్టర్లు కార్మికులంతా కూడా వాళ్ళు ఇక్కడ కూర్చొని ఉన్నారు. దాదాపు 10 రోజులైంది పని బంద్ పెట్టినా కూడా నియత్తోని మీ దగ్గర పనిచేసేటటువంటి కూలీలను మీరు సాగుతున్నారు కదా, ఆ యొక్క మానవత్వానికి నేను చేతులెత్తి మొక్కుతా ఉన్నా. మరి మీరు చూపిస్తున్నటువంటి మానవత్వం ఖచ్చితంగా ప్రభుత్వం కూడా చూపించాల్సిందే. ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నా నేను, 2 రోజుల వాళ్ళు కడుపు మార్చుకొని ఇక్కడ కూర్చున్నారు. ఇవాళ సాయంత్రం లోపల సెంట్రింగ్ యూనియన్ మొత్తం మీరు చర్చలకు పిలవండి, మీరు గుర్తించండి. చర్చలకు పిలిచి ముఖ్యమంత్రి పిలుస్తాడా, కార్మిక శాఖ మంత్రి పిలుస్తాడా, పిలిచి వాళ్ళు అడిగే డిమాండ్ లేని అడగండి. ఏం గొంతమ్మ కోరికలు లేవు, చిన్న చిన్న విషయాలు అడుగుతున్నారు. ఏం అడుగుతున్నారు? సెంట్రింగ్ ఒక దగ్గర మనం గుర్తుపట్టాలంటే బయట రాష్ట్రాలకి వెళ్ళి కార్మికులను తీసుకొని వస్తున్నాం. మరి తీసుకొని వచ్చేటప్పటికే వాళ్ళకి ఈఎస్ఐ కార్డు కావాలి, దానికి గుర్తింపు కావాలి. ఆ గుర్తింపు ఇవ్వడానికి ఇక్కడ ప్రభుత్వం 3-4 నెలలు ఇస్తే ఆ 3-4 నెలల లోపల వర్క్ అయిపోతుంది. ఆ వర్క్ అయిపోయే పరిస్థితులు ఏదైనా చిన్న ప్రమాదం జరిగితే ఆ వర్కులు వచ్చే లాభం మాట దేవుడరు, మొత్తం పైసలు వాళ్ళకి అపైపి ఏ బీఆర్ఓ ఇస్తుంది వాళ్ళ పరిస్థితి ఉన్నది. మరి అట్లా చేయకుండా ఇమీడియట్ గా బయట నుంచి వచ్చేటటువంటి కార్మికులకు ఈఎస్ఐ కార్డు ఇవ్వాలని అంటున్నారు. ఎందుకోసం ఈఎస్ఐ కార్డు అడుగుతున్నారు? నిజంగా కూడా వెళ్ళని జీవితాలు, ఈ పని తప్ప ఇంకో పని రాదు కాబట్టి, ఈ పనులనే ఉంటున్నాం, ఈ పని నేర్చినాం కాబట్టి ఇదే పట్టుకునే ఉన్నాం కానీ నిజానికి పెద్ద ప్రాఫిట్ అయితే వస్తలేదు. అయినా ఎందుకు చేసుకుంటూ ఇంకో 10 మందిని బతికిస్తున్నారు. మరి బతికించేటటువంటి సందర్భంలో మనకు వెళ్తలేదు, హాస్పిటల్కి పోవాలన్నా ఖర్చులు వెళ్తలేవు, కూలీలకు హాస్పిటల్ తీసుకుపోవాలన్నా వెళ్తలేదు, పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటల్ చూసే పరిస్థితి లేదు. కాబట్టి ఖచ్చితంగా ఈఎస్ఐ కార్డు ఉండాలి. మాకు ఈఎస్ఐ హాస్పిటల్లో వైద్యం ఉచితంగా జరగాలని చెప్పి అడుగుతున్నటువంటి డిమాండ్ ఉంది. అదేమి గొంతమ్మ కోరిక కాదు, అది మొదటి డిమాండ్ గా పెట్టిండ్రు. దానికి ఖచ్చితంగా ప్రభుత్వం ఆమోదించాలని మీ తరఫున మీ చెల్లెగా నేను కోరుతా ఉన్నాను. అదే విధంగా ఇంకొక మాట అన్నారు, మరి మేస్త్రీలు పోయి కంప్లీట్ గా బేరం చేస్తున్నారు మీ తరఫున. ఒక్కొక్క స్క్వేర్ ఫీట్ కి మేస్త్రి 150, 180 నుంచి ఇప్పుడు 250, 300 దాకా కూడా బేరం ఆడుకునే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు 400 దాకా కూడా పెరిగిందని కింద నుండి మా ప్రవీణ్ గారు చెప్తా ఉన్నారు. నేనేమంటున్నా అంటే మరి 400 పెరిగితే ఆ పెరిగిన దాంట్లో సెంట్రింగ్ వాటా ఎంత? ఇప్పుడు 30 రూపాయలు ఇస్తున్నారు, 35 రూపాయలు ఇస్తున్నారు. ఎక్కడన్నా కాంపిటీషన్ ఉన్న కాడ మనోళ్ళే ఒకళ్ళు 35 అంటే ఒకళ్ళు 32 అని చేసుకునే పరిస్థితి ఉంది, పని లేదు కాబట్టి. కాకపోతే మరి ఆ మేస్త్రీలకు కూర్చోబెట్టి 51 రూపాయలు అడుగుతున్నారు. అది వాజిబైన డిమాండే, ఖచ్చితంగా 51 రూపాయలు ఇవ్వాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా. మరి అది ఎప్పుడు సాధ్యమవుతుంది? మేస్త్రి చేతిలో మీ చుట్టుంటే సాధ్యం కాదు. ఎప్పుడు సాధ్యమవుతుంది? బిల్డర్ కావచ్చు, ఇల్లు గల ఆయన కావచ్చు, మిమ్మల్ని పిలుచుకొని మీతో మాట్లాడితే సాధ్యమవుతుంది. కాబట్టి అట్లా డైరెక్ట్ గా మిమ్మల్ని పిలిచి 51 రూపీస్ పర్ ఎస్ఎఫ్టీ ఇవ్వాలనేటటువంటి డిమాండ్ ని చేస్తా ఉన్నాం. దాంతో పాటు ఇప్పుడు ఈఎస్ఐ కార్డు ఉన్నటువంటి వాళ్ళు ఏదన్నా ప్రమాదవశాత్తు మరణిస్తే 10 లక్షల రూపాయలు ఇస్తా ఉన్నారు. దాన్ని 20 లక్షల రూపాయలకు పెంచాలనే మీ డిమాండ్ ని సంపూర్ణంగా నేను మద్దతు ప్రకటిస్తున్నాను. ఇట్లా అనేకమైనటువంటి డిమాండ్లు ఉన్నాయి, అనేకమైనటువంటి అంశాలు ఉన్నాయి. కానీ ఈ అంశాలన్నీ కూడా, ఈ డిమాండ్స్ అన్ని కూడా 12 అంశాలతో మీరు చేస్తున్నారు. అన్ని కూడా న్యాయబద్ధంగా ఉన్నాయి, ఏది కూడా తీసేయడానికి లేదు. ఇవాళ ఈ రాష్ట్రంలో తెలంగాణ రక్షణ సేన అనేటటువంటి పార్టీని పెట్టి నేను మీ ముందుకు వచ్చిన. నేను ఎక్కువ మాటలు చెప్పలే, ఏం చెప్పినా రేపటి నాడు తెలంగాణ రక్షణ సేన అధికారంలోకి వస్తే ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఉచిత విద్య, ఉచిత వైద్యం రావాలనేటటువంటి ఆలోచనతో నేనున్నా. అది ప్రైవేట్ లో చదువుకున్నా సరే, ప్రైవేట్ హాస్పిటల్లో చూపించుకున్నా సరే ఉచిత విద్య, ఉచిత వైద్యం ఉండాలని చెప్పి నేను అనుకుంటా ఉన్నా. దానికోసమే నేను పనిచేస్తా ఉన్నా. రేపటి నాడు మీ దయ వల్ల నేను టిఆర్ఎస్ తెలంగాణ రక్షణ సేన అధికారంలోకి వస్తే మీ ప్రధాన డిమాండ్లు ఏవైతే ఉన్నాయో, మీకు ఈ హైదరాబాద్ లో 86 చోట్ల 1000 నుండి 2000 గజాల చోటు ఏదైతే అడుగుతా ఉన్నారో అది తప్పకుండా ఇస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నారు. అంతేకాకుండా హైదరాబాద్ విషయమే కాదు, ఇది ప్రతి మండల కేంద్రంలో కూడా మీరు విస్తరించాలి. ప్రతి మండల కేంద్రంలో కూడా సెంట్రింగ్ వాళ్ళు సంఘాలు పెట్టుకోవాలి. వాటిని అక్కడ ఉన్నటువంటి లేబర్ ఆఫీసర్లతో కూడా అనుసంధానం చేయాలని కూడా ఈ సందర్భంగా మేము ఆలోచన చేస్తా ఉన్నాం. మరి మీతో పాటు కలిసి ఖచ్చితంగా నడుస్తాం. హైదరాబాద్ నగరం నిర్మిస్తున్నటువంటి మీ అందరి జీవితాల్లో వెలుగులు నింపడంలో మీ అడుగులో అడుగునై నేను కూడా నడుస్తానని తెలియజేస్తూ, మరి ముఖ్యమంత్రి గారికి ఒకటే ఒక హెచ్చరిక చేస్తా ఉన్నాం. ఇక్కడ నుంచి ఇవాళ ఇక్కడ వచ్చిన వాళ్ళు మొత్తం జిహెచ్ఎంసీలో 86 ఏరియాల నుంచి
కాంట్రాక్టర్లు, వారి దగ్గర పనిచేసేటటువంటి స్టాఫ్, లేబర్స్ అంతా కూడా వచ్చి ఉన్నారు. మరి మీరు మర్యాద కొద్ది వాళ్ళని ఇలా సాయంత్రం లోపల చర్చలకు పిలవండి, పిలిచి వాళ్ళకు ఉండేటటువంటి అంశాలని పరిష్కరించండి. లేదు కాదు కూడదంటే వాళ్ళు పంతం పట్టి ఏమన్నారు, మాది అయ్యేదాకా మేము కూర్చుంటామన్నారు. ఇవాళ వాళ్ళు ఒక్కరే కూర్చున్నారు. మీకు 2 రోజుల సమయం ఇస్తున్నాం, చర్చలకు పిలవకపోతే వాళ్ళతో నేను కూడా ఇక్కడ వచ్చి కూర్చుంటా. అది ఎన్ని రోజులైనా సరే మమ్మల్ని పిలిచేంత వరకు, చర్చలకు సమస్యలు పరిష్కరించేంత వరకు కూర్చుంటాం. ఇక అట్లా కాదు ఇట్లా కాదు లొల్లి పెడతాం, ఏం పట్టించుకోమని ముఖ్యమంత్రి గారు అనుకుంటే జిహెచ్ఎంసీ ఎన్నికలు తొందరలో వస్తున్నాయి బిడ్డ, కర్రు కాల్చి వాత పెడతారు మా సెంట్రింగ్ కార్యకర్తలను కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, మళ్ళొకసారి మరి ఇక్కడ ఇంత పెద్ద ఎత్తున పాల్గొన్నటువంటి సెంట్రింగ్ మిత్రులకు, దీక్ష చేస్తున్నటువంటి మా అన్నలకు అందరికీ కూడా విజ్ఞప్తి, పోరాడితేనే ఖచ్చితంగా ఫలితం వస్తుంది, పోరాడితేనే ఖచ్చితంగా గెలుపు వస్తుంది. ఒక మాట చెప్తారు, గెలిచినోడట గాడి గురించి చెప్పినా బాగానే ఉంటదట, ఓడిపోయినోడు భగవద్గీత చెప్పినా బాగుండదట. అంటే ఏదైనా పని మొదలు పెట్టామంటే గెలిచేదాకా కొట్లాడాలి. ఆ గెలిచేదాకా కొట్లాడేటటువంటి ధైర్యాన్ని, పంతాన్ని మీ గుండెల్లో నింపుకొని అట్లనే ఉండాలి. మీకు మద్దతుగా మేమందరం కూడా ఉన్నామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మళ్ళొకసారి మీ అందరి కష్టాల్లో పాల్పంచుకునే అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు నమస్కారాలు తెలియజేస్తూ